ఎగువన కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,15,000 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 1,20,210 క్యూసెక్లుగా ఉంది. దీంతో ప్రాజెక్టు 14 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 29,494 క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.991గా టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లుగా పీజేపీ అధికారులు తెలిపారు. ఇక దిగువ ఎగువ జూరాల జల విద్యుత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు. ఎగువన కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,15,000 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 1,25,210 క్యూసెక్లుగా ఉంది. దీంతో ప్రాజెక్టు 14 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 29,494 క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.991 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లుగా పీజేపీ అధికారులు అయితే తెలిపారు. దిగువ ఎగువ జూరాల జల విద్యుత్పత్తి కేంద్రాలు 11 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు. ఎగువన కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమక్రమంగా పెరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, గత వారం రోజులుగా వరద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒక్క వారంలోనే 12 లక్షల క్యూసెక్ల నీటిని శ్రీశైలానికి వదిలారు. ప్రస్తుతం చూసుకుంటే వస్తున్న వరదకు ఇన్ఫ్లో 1,20,000 క్యూసెక్లు రావడంతో దానికి సంబంధించి ఇప్పటికే జూరాల ప్రాజెక్టు అధికారులు 14 గేట్లను ఎత్తివేసి 1,24,575 క్యూసెక్ల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ చూసుకుంటే 7.641 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉంది. ముఖ్యంగా 5 విద్యుత్ కేంద్రాలలో కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతున్నది. దీనికి సంబంధించి కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలలో వరద వచ్చి చేరడం, అక్కడ నారాయణపూర్ నుంచి కూడా లక్షల క్యూసెక్ల నీరు జూరాల ప్రాజెక్టుకు వస్తుంది. దాంతో పాటు ఆల్మట్టి డ్యాం నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఇప్పటికే వారం రోజులుగా భారీ వరద వస్తున్న నేపథ్యంలో ఈ వరదను కూడా ఎప్పటికప్పుడే అధికారులు అంచనా వేస్తూ గత 15 రోజుల నుంచి చూసుకుంటే కూడా 12 లక్షల క్యూసెక్ల వరద నీటిని కూడా శ్రీశైలానికి వదిలారు. దీంతో పాటు శ్రీశైలం కూడా నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. జూరాల ప్రాజెక్టు వరప్రధాని ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రధాని కావడంతో ఇప్పటికే రైతన్నలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, వరి నాట్లు వేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వరద వస్తున్న క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఇప్పటికే మత్స్యశాఖ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా మత్స్యకారులు వెళ్తే కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నదీ పరివాహక గ్రామీణ ప్రజలు కూడా, రైతులు, అక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరో 2-3 రోజుల పాటు కూడా ఖచ్చితంగా జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చే చేరే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీంతో పాటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి నెట్టెంపాడు, దీనికి కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని కూడా అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్టుల్లో కూడా నీరు వచ్చి చేరుతుండడంతో అక్కడ రైతన్నలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుకు సంబంధించిన వారం రోజుల క్రితమే ఋతుపవనాలు రావడంతో, కేరళ ఋతుపవనాలు ఇక్కడ రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్టుల్లో జలకలతో ప్రాజెక్టులు నీటి కుండలా మారిందని చెప్పవచ్చు, జలకళ విస్తరిస్తుంది. దీనికి సంబంధించి అక్కడ రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు కూడా ఖచ్చితంగా జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పవచ్చు. వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.